హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడ్నేత్ర. ఈరోజు మన వీడియోలో ఫుల్ స్టాక్ అథెంటికేషన్ యాప్ ఎలా బిల్డ్ చేయాలని చెప్తాను. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసిన టెక్నాలజీస్ బ్యాక్ ఎండ్కి అయితే ఫాస్ట్ ఏపీఐ, ఫ్రంట్ ఎండ్కి అయితే రియాక్ట్ అండ్ డేటాబేస్ అయితే పోస్ట్గ్రెస్ అయితే యూజ్ చేసామండి. అండ్ ఇదంతా డేటా అంతా మనం గిటబ్లో పెట్టుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ గిటబ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. నాతో పాటు మీరు కూడా నా వీడియోని చూసి ఫాలో అవ్వచ్చు. ఓకేనా, మన వీడియోని చూసి కింద ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మీరు కూడా రన్ చేస్తూ ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే పైథాన్, నోట్.js అండ్ పోస్ట్గ్రెస్ పీజీ అడ్మిన్ అనే టూల్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఓకేనా, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో కంప్లీట్ అయ్యేదాకా చూడండి. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ స్టూడెంటో లేకపోతే ఒక ఇంటర్న్షిప్లో ఉన్నవారో లేకపోతే జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటున్నవారో ఎవరైనా అయితే మీరు పక్కాగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఇది ఫుల్ స్టాక్ యాప్. మీ రెజ్యూమేలోనో లేకపోతే మీ యొక్క ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్లోనో ఈ యొక్క యాప్ని తయారు చేసి కనుక మీరు పోస్ట్ చేస్తే మీకు చాలా మంచి యూస్ఫుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకేనా, సో ఎందుకు చెప్తున్నానంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఇక్కడ కలుపుతాం కాబట్టి మీకు అంతా అర్థమైపోయింది. ఈ రియల్ టైం ఫ్లో ఎలా ఉంటుంది, రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తారు అనేది. ఓకేనా, ఇది ఫేజ్ 1 ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ వీకెండ్లో మేమేం చేస్తామంటే దీనికి CI/CD పైప్లైన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం అన్నమాట. ఆ వీడియో ఈ వీడియోకి కంటిన్యూషన్గా ఉంటుంది. ఓకే, బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ షో ఏ డెమో. మీకు ఒక డెమో చూపిస్తాను. ఫస్ట్ నేను మన పీజీ అడ్మిన్ ఓపెన్ చేశానండి. ఇక్కడికి వెళ్ళి నేను నా లాక్స్ ఎప్పుడు జనరేట్ అవుతాయి అంటే మనం ఎప్పుడైతే అథెంటికేషన్ చేస్తామో అప్పుడు లాక్స్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. సో నేను నా లాక్స్ని రన్ చేస్తున్నా, ఏమైనా డేటా ఉందా అని. ప్రజెంట్ అయితే ఎలాంటి డేటా లేదు, మీరు కింద చూడొచ్చు. ఇక్కడ ఎలాంటి డేటా అయితే లేదు. సో నా యాప్ ఆల్రెడీ నేను రన్ చేసి పెట్టాను. ఓకే, దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఒక అథెంటికేషన్ చేసి చూపిస్తా చూడండి. ఇదేం చేస్తుందంటే నా ఫేస్ తీసుకొని దాని మీద ఏ అప్లికేషన్ రన్ చేసి బ్యాక్ ఎండ్లో నేనా కాదా అనేది ఒక అథెంటికేషన్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఓకే, క్రియేట్ చేసినాక ఇది నేను అని తెలిసింది కదా, లైక్ చంద్ర అని మీకు వచ్చేసింది. కింద మీరు ఇప్పుడు మన డేటాబేస్లో కనుక వెళ్ళి చూస్తే మళ్ళీ రన్ చేస్తే కనుక మీకు ఇక్కడ మీ లాగ్ కూడా క్రియేట్ అయిపోయిందండి. ఓకే, మీ పేరు, మీరు ఏ డేట్లో వచ్చారు, ఏ టైంలో వచ్చారు, అండ్ ఈ క్యాప్చర్డ్ ఇమేజ్ ఒక పాత్రలో సేవ్ అవుతుంది. సో ఇక్కడ మన డేటాలో క్యాప్చర్ ఇమేజ్ సేవ్ అవుతాయండి. ఓకేనా, చూస్తే ఇక్కడ ఇప్పుడు దిగిన ఇమేజ్, ఇది ఇప్పుడు సేవ్ అయిన ఇమేజ్. అండ్ మనకి నోన్ ఇమేజెస్, మనకి బిఫోర్ ఇమేజెస్ ఉంటాయి కదండి, అది ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకొని మనకి రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ యాప్ ఫస్ట్ నుంచి మీకు చూపించబోతున్నా. అంటే నేను ఇక్కడ ఎంటైర్గా ఫస్ట్ నుంచి ఏం చేసానో చూపిస్తా. బిఫోర్ దాట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక సిస్టమ్ డిజైన్ ఎలా ఎలా రన్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఓకే దీన్ని ఎలా డిజైన్ చేయాలో అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ మనకు 3 పార్ట్స్ ఉన్నాయండి. ఓకే, మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. ఏమేంటి ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ ఉంది. ఫ్రంట్ ఎండ్ ఇది యూజర్ దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ బ్యాక్ ఎండ్ ఉంది. యూజర్ ఏం చేస్తారు, మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఇస్తారు. ఓకే, ఒక యూజర్ అనుకోండి. సో తిని ఏం చేస్తారు, మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ ఇస్తారు. ఎవరికి, మన బ్యాక్ ఎండ్ సిస్టమ్కి. ఓకే, ఇక్కడ మన ఏపీఐస్ ఉన్నాయి. ఈ ఏపీఐస్ మనం ఆల్రెడీ ఫాస్ట్ ఏపీఐలో రాసేసాం అనమాట. ఓకే, ఏపీఐ ఇది ఆల్రెడీ ఏపీఐ ఉంది. అండ్ ఫ్రంట్ ఎండ్ ఉంది మనం యూజర్కి రియాక్ట్లో రాసేసాం. సో ఎప్పుడైతే యూజర్ ఇంటరాక్ట్ అవుదామని చూస్తాడో ఇది మన ఏపీఐకి పోయి హిట్ అవుతుంది. ఓకే, మీకు ఒకవేళ MVC అనే మోడల్ ఉంటుంది, అది తెలియకపోతే లైక్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో నేను పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఏపీఐకి వెళ్ళింది. ఏపీఐలో 3 లేయర్స్ ఉంటాయండి. ఒకటి ఏపీఐ లేయర్ ఉంటుంది. ఓకే, ఇది ఏపీఐ లేయర్ అనుకోండి. ఇది ఏపీఐ లేయర్ తర్వాత సర్వీస్ లేయర్ ఉంటుంది. ఇది సర్వీస్ లేయర్.
సర్వీస్ లేయర్ తర్వాత డేటా లేయర్ ఉంటుందండి. ఓకే, ఇది మోడల్ లేయర్ ఏదైనా అనుకోండి. మనకి ఫస్ట్ ఏపీఐ నుంచి ఫస్ట్ ఒక ఫస్ట్ ఏపీఐ నుంచి ఈ లేయర్కి వెళ్తుందండి. ఓకే, ఫస్ట్ లేయర్కి వెళ్తుంది. నార్మల్గా ఇవన్నీ ఏపీఐస్, ఇది మెయిన్ ఫంక్షన్ అనుకోండి. ఏపీఐ కాకుండా మెయిన్ ఫంక్షన్. దీని నుంచి మన దాంట్లో ఒక ఏపీఐ ఉంటుంది, ఏపీఐకి వెళ్తుంది. ఏపీఐ నుంచి సర్వీస్ లేయర్కి వెళ్తుంది. ఓకే, సర్వ్ అని పెడతా, సర్ అని. సర్వీస్ లేయర్కి వెళ్తుంది. సర్వీస్ లేయర్ నుంచి డేటా లేయర్కి వెళ్తుందండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఏపీఐ లేయర్కి మనం ఏం చేసామంటే దీంట్లో ఈ సర్వీస్ లేయర్ కనెక్ట్ అయ్యింది కదా. సో దీంట్లో అయితే మనం ఏపీఎస్ రాస్తాం. ఓకే, ఈ సర్వీస్ లేయర్కి అయితే మనం ఏం చేసామంటే దీంట్లో బిజినెస్ లాజిక్ అయితే రాసామండి. ఓకే, ఇదే ఫేస్ అథెంటికేషన్ సిస్టమ్, ఫేస్ ఆఫ్ సిస్టమ్ అయితే ఇక్కడ రాసామండి. ఫేస్ ఆఫ్ సిస్టమ్ ఏం చేసిద్దంటే మీరు ఎప్పుడైతే ఏపీఐని హిట్ చేశారో ఏపీఐ నుంచి సర్వీస్ లేయర్లోకి వెళ్ళి సర్వీస్ లేయర్లో ఉన్న ఫేస్ ఆఫ్ సిస్టంలోకి వెళ్తుందండి. ఫేస్ ఆఫ్ సిస్టంలో అంతా లాజిక్ అయితే బిల్డ్ అయి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫేస్ ఆఫ్ సిస్టమ్ ఎలా పనిచేసిద్ది అంటే ఒక ఇమేజ్ని తీసుకుంటుంది. ఓకే, ఈ ఇమేజ్ని తీసుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్యాప్చర్డ్ ఇమేజ్. ఇక్కడ డేటా అని చెప్పాను కదండి. ఇక్కడ డేటాలో మనకి ప్రజెంట్ 2 types ఆఫ్ డేటాస్ ఉన్నాయి. ఓకే, 2 types ఆఫ్ డేటాస్ అయితే ఉన్నాయి. ఒక డేటా అయితే ఏంటంటే ఇది లాగ్స్ సేవ్ చేసే డేటా అండి. ఓకే, ఇది పోస్ట్గ్రెస్ డేటా అనుకోండి. ఓకే, ఇది పోస్ట్గ్రెస్ డేటా అండి. ఓకే, ఒకటేమో పోస్ట్గ్రెస్. ఓకే, ఒకటేమో పోస్ట్గ్రెస్ ఉందండి. రెండోది అయితే ఇంటర్నల్గా మన ఫొటోస్ సేవ్ చేసుకోవడానికి ఇంటర్నల్ డీబీ. ఓకే, ఇంటర్ అని పెట్టాను. సో ఇక్కడ 2 ఉన్నాయండి. మనం ఎప్పుడైతే ఫేస్ అథెంటికేషన్ సిస్టమ్కి అయితే ఇది హిట్ అవుతుందో మనకి ఈ రిక్వెస్ట్లో ఏమొస్తుందంటే రిక్వెస్ట్ బాడీలో దీంట్లో క్యాప్చర్ అయిన ఫోటో వస్తుందండి. ఇది ఈ ఫ్రంట్ ఎండ్లో మీరు అథెంటికేట్ అని కొట్టంగానే ఇది మెయిన్కి వెళ్ళి మెయిన్లో ఉన్న కెమెరాను ఆన్ చేసిద్ది. ఆ కెమెరా ఆన్ చేసినప్పుడు ఆ కెమెరా ఆన్ చేయగానే అది క్యాప్చర్ చేసిద్ది. ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేసేసి ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి మనకి ఇంటర్నల్ ఫోల్డర్. దీంట్లో కూడా మళ్ళీ 2 ఫోల్డర్స్ ఉంటాయండి. ఓకే, 2 ఫోల్డర్స్ ఉంటాయి దీంట్లో ఇంటర్నల్గా 2 ఫోల్డర్స్ ఉంటాయి. ఒకటేమో నోన్ ఇమేజెస్, అంటే నోన్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, అంటే మన డీబీలో నా ఫేస్ ఉంది కదండి, నా ఫేస్ని ఆల్రెడీ నేను పెడతాను దాంట్లో. ఓకేనా, ఆల్రెడీ నేను డీబీలో పెట్టాలి ఆ ఫేస్. అప్పుడు ఎప్పుడైనా ఆ క్యాప్చర్డ్ ఇమేజ్ వచ్చినప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటాయి అన్నమాట. సో క్యాప్చర్డ్. ఓకే, 2 ఉన్నాయండి. మనకి ఎప్పుడైతే ఈ ఫేస్ అథెంటికేషన్ రన్ అయ్యి సర్వర్లోకి వెళ్ళి ఇమేజ్ క్యాప్చర్ చేసుకునిద్దో అది డైరెక్ట్గా వెళ్ళి క్యాప్చర్లోకి వెళ్ళి సేవ్ అయిపోతుందండి. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి క్యాప్చర్ అయితే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన ఇమేజ్ నెక్స్ట్ ఫేస్ అథెంటికేషన్ రన్ అయ్యేటప్పుడు మనకి ఈ సేవ్ అయిన ఇమేజ్ ఉంది కదండి, క్యాప్చర్లో సేవ్ అయిన ఇమేజ్, ఈ సేవ్ అయిన ఇమేజ్ ప్లస్ మనకి ఆల్రెడీ తెలిసిన డేటా, ఈ 2 డేటాలు కంపేర్ అవుతాయండి. ఓకే, ఫేస్ అథెంటికేషన్ సిస్టంలో ఏం జరిగిందంటే ఈ 2 డేటాస్ని కంపేర్ చేసుకొని ఇది మనకి ఏమి రెస్పాన్స్ ఇచ్చిద్దంటే లైక్ అవి ప్రజెంటా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనే రెస్పాన్స్ అయితే ఇచ్చిద్ది. లైక్ దాంట్లో ఉందా లేదా అని. ఉంది అంటే మనం రెస్పాన్స్ పంపిస్తాం. ఓకే, ఉంది అంటే మనం ఏం చేస్తాం అంటే ఇది మళ్ళీ ఎలా జరిగింది అంటే బ్యాక్ టు సర్వీస్ లేయర్ వెళ్ళి సర్వీస్ లేయర్ నుంచి ఏపీఐకి వెళ్ళి ఏపీఐ నుంచి మెయిన్కి వెళ్తుంది అనమాట. ఓకే, సో నేను ఇదంతా రాసే బదులు ఓవర్కి ఇట్లా పెడుతున్నా, మనకి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ మనం రిక్వెస్ట్ రైజ్ చేసాం. ఓకే, ఇక్కడ మనం రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఓకే, రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఇది మనకి ముందర చూపిస్తుంది రిజల్ట్.
అండ్ ఇదంతా చేసేటప్పుడు మనకు ఒక టైము డేటు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి అంటే మన డేటా లేయర్ అయినా పోస్ట్ గ్రెస్లో సేవ్ అవుతాయండి. ఓకే, ఇవన్నీ మనకి ఎక్కడ సేవ్ అవుతాయి, మన ఓకే ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి అంటే పోస్ట్ గ్రెస్లో సేవ్ అవుతాయి. ఇవి ఇక్కడి నుంచి వస్తాయి. ఓకే, ఇవన్నీ మనకి పోస్ట్ గ్రెస్లో అయితే సేవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇదండి, ఇది మొత్తం మనకు ఫేస్ అథెంటికేషన్ సిస్టమ్ డిజైన్ ఇలా ఉండబోతుంది. సో ఇదంతా మనం ఏం చేసామంటే జస్ట్ ఇప్పుడు ఏంటంటే మన లోకల్ లెవెల్లో రన్ అవుతుంది, అంటే మన సిస్టమ్ లెవెల్లో రన్ అవుతుందండి ఈ యాప్ అంతా. ఓకేనా, సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక ఫ్లో ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం ఏమేమి పెట్టామో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని కోడింగ్ పరంగా ఎలా చేశాను, కోడ్ ఎలా చేశాను దీనికి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడైతే మనకి నేను చెప్పినట్టు ఇదంతా గిటబ్లో ఉంది కాబట్టి నేను దీన్ని క్లోన్ చేసుకుంటా. ఒక నిమిషం, ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. డౌన్లోడ్స్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. డెస్క్టాప్ మెయిన్ చేద్దామండి. ఓకే, మూవ్ ఆన్ టు ది డెస్క్టాప్. న్యూ ఫోల్డర్ ఏంటిది, ఫేస్ ఆర్ట్ అని పెడుతున్నాను. ఓకే, ఫేస్ ఆర్ట్ ప్రాజెక్ట్. మీరు కూడా సేమ్ ఇలాగే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. అండ్ దీని లోపలికి వెళ్ళాను. ఓకే, దీని లోపల నేను నా దాంట్లో ఆల్రెడీ గిట్ ఉందండి. ఓకే, నా దాంట్లో ఆల్రెడీ గిట్ ఉంది. గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకుంటున్నా, ఎందుకంటే గిట్ క్లోన్ చేసుకుంటా. ఇప్పుడు గిట్ క్లోన్, నా ప్రాజెక్ట్ని క్లోన్ చేయబోతున్నా. నేను అప్లోడ్ చేసిన ప్రాజెక్ట్ని సంథింగ్ went wrong. Okay, repository design. What is that? ఓకే, క్లోన్ అవుతుంది. సంథింగ్ ఏదో ఇష్యూ అయినట్టుంది. సో విత్ గిట్ బ్యాష్ అయితే మనకి ఇక్కడైతే ప్రాజెక్ట్ అయితే క్లోన్ అయిపోతుంది. ఇది ఇక్కడ క్లోన్ అయిపోయింది. ఇక్కడ క్లోన్ చేసుకున్నా, అది ఎక్కడికో క్లోన్ అయిపోయింది. ఐ విల్ రిమూవ్ దట్ లేటర్, నో ఇష్యూ. సో ఇదైతే మన ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడైతే ప్రజెంట్ టెంపరీగా కోడ్ అంతా ఉంది, బట్ అవి ఎలా రన్ చేసుకోవాలనేది నేను నీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి మళ్ళా ఒకసారి సిఎండి ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసి విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను నేనైతే ప్రజెంట్. ఐ ట్రస్ట్ అదర్. ఓకే, ఇది మన కోడ్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ ఉంది, బ్యాక్ ఎండ్ కూడా ఉంది. ఇక్కడ ఇంకా మీకు కొన్ని ఫోల్డర్స్ అయితే మిస్ అవిని, అవి క్రియేట్ చేయాలి. అండ్ ఇది బ్యాక్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్లో మనకు అంతా కోడ్ అయితే ప్రజెంట్ ఉంది. ఓకే,
ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇక్కడ నేను మీకు చెప్పినట్టు 3 లేయర్స్ ఉన్నాయి చూడండి. ఇది ఫ్రంట్ ఎండ్ లేయర్, ఇది బ్యాక్ ఎండ్ లేయర్. ఓకే, బ్యాక్ ఎండ్ లేయర్లో డీబీ లేయర్, ఇది డీబీ లేయర్. ఇదంతా సర్వీస్కి సంబంధించినవి అనమాట. ఓకే, ఇది మన మెయిన్ యాప్. మన యాప్ ఇక్కడ నుంచే రన్ అయితే చేస్తాం అనమాట. సో నేను ఇక్కడ మీకు కొంచెం అర్థమయ్యే విధంగా కొన్ని కామెంట్స్ కూడా అయితే చేశాను. సో నేను ఇది ఎంటైర్ యాప్ ఫాస్ట్ ఏపీఐ అయితే బిల్డ్ చేస్తున్నాను అండి. ఓకే, ఫాస్ట్ ఏపీఐ అయితే బిల్డ్ చేస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ త్రూ ద కోడ్ నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ అన్నీ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ అయితే మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి అండ్ నోట్.js అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి. నేను అవి చెక్ చేసుకుంటాను. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ పైథాన్ 3.13 ఉందండి. ఓకే, 3.13 ఉంది. సో ఇప్పుడు నేను దీంట్లో పై ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. పై నా వర్షన్ 3.13 ఉంది, బట్ నాకు కావాల్సింది 3.9 అండి. ఓకే, నేను ముందరగానే చెప్తున్నా మీకు 3.9 ఉంటేనే వర్క్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఒక లైబ్రరీ వాడుతున్నాను. సో ఆ లైబ్రరీ ఏంటంటే ఫేస్ రికగ్నిషన్ అని చెప్పి ఒక లైబ్రరీ వాడుతున్నాం మనం. సో ఈ లైబ్రరీకి డిలీప్ అనే ఒక లైబ్రరీ అవసరం అండి. డిలీప్, సో ఇక్కడే ఉంటుంది డిలీప్. ఇదిగోండి, ఈ డిలీప్ అనే లైబ్రరీ ఎలా వర్క్ చేసిద్దంటే ఓన్లీ 3.9 నుంచి చూపిస్తాను మీకు. డిలీప్ లైబ్రరీ 3.11 దాకా మాత్రమే, 3.12 దాకా మాత్రమే వర్క్ చేసిద్ది అనమాట. ఓకేనా, డిలీప్. అండ్ ఈ లైబ్రరీ రన్ చేయాలంటే మీకు కొన్ని అవసరం కూడా అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి, డిలీప్ కంపైల్ లైబ్రరీస్ వీల్స్ అప్ టు 3.12 దాకే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఓకే, తర్వాత లేవు 3.13 అయితే. నేను 3.9 అయితే వర్క్ చేస్తున్నా ప్రజెంట్. 3.9-m వెన్ నేనేం చేస్తున్నాను అంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్తో వర్క్ చేయాలంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలండి. ఓకేనా, ఆ ఎన్విరాన్మెంట్లోనే అన్ని ఇన్స్టాల్ చేసుకోవటం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మనకి 3.11 ఉన్నట్టుంది. అయితే నా దాంట్లో 3.9 వర్షన్ లేనట్టుంది. సో నో ప్రాబ్లం, 3.11 ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఇక్కడ నేను చెప్పినట్టు మనకి ఎక్కడ దాకా పనిచేస్తే 3.12 దాకా పనిచేస్తుంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు. నౌ లెట్స్ యాక్టివేట్ ది ఎన్విరాన్మెంట్. ఎక్కడ క్రియేట్ అయింది? ఇదిగోండి, ఇక్కడ క్రియేట్ అయింది. వెన్ ఫైల్ అయితే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. యాక్టివేట్ చేస్తున్నా. స్క్రిప్ట్స్ యాక్టివేట్. ఓకే, యాక్టివేట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నా దాంట్లో పిప్ లిస్ట్ అని కొడితే ఏమేమి లైబ్రరీస్ ఉన్నాయో చూద్దాం. ప్రజెంట్ అయితే పిప్ లిస్ట్లో మనకేమీ లేవండి. ఓకే, పిప్ సెటప్ టూల్స్ ఇవి రెండు ఏంటంటే మనకి హెల్ప్ చేస్తాయి. నేను పిప్ కూడా అప్గ్రేడ్ చేస్తాను. 25 వచ్చిందంట. లెట్ మీ అప్గ్రేడ్ దిస్ ఫస్ట్. అప్గ్రేడ్ చేసేస్తాను. ఓకే, ఒక పని అయిపోయింది. వర్షన్ కూడా అప్గ్రేడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ రిక్వైర్మెంట్స్ ఫైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. దీనికి ఒక కమాండ్ ఉందండి, పిప్. ఫస్ట్ అసలు ఇది ఉందా లేదా, మనకి ఉందో లేదో చెక్ చేసుకున్నా. ఇక్కడ ఏం లేదు. సో అది బ్యాక్ ఎండ్లో ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్తున్నా. బ్యాక్ ఎండ్లోకి వెళ్ళిన తర్వాత చేద్దాం. బ్యాక్ ఎండ్లోకి వెళ్ళాను. ఇప్పుడు చూడండి, పిప్ ఇన్స్టాల్ -r requirements.txt. ఓకేనా, సో ఇప్పుడైతే అన్ని ఈ లైబ్రరీస్ నాకు ఏమైతే కావాలనుకుంటున్నానో అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయండి.
ఓకే, మీకు కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఒకవేళ డిలీట్ దగ్గర ఏదైనా ఇష్యూ వస్తే మీరు చూసుకోండి. మీ దాంట్లో పైథాన్ స్టూడియో విజువల్ స్టూడియో అయితే ఉండాలండి. ఇదిగోండి విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ అయితే ఉండాలి. దాంట్లో C++ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇంకా ఏమైనా ఇష్యూ వస్తే CMake కూడా ఇన్స్టాల్ చేయాలండి. ఓకే, CMake కూడా ఇన్స్టాల్ చేయాలి. CMake అయితే సపరేట్గా మళ్ళీ దొరుకుతుంది. CMake డౌన్లోడ్, ఇదిగోండి cmake.org. ఇది కూడా, ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఈ లింక్స్ అన్నీ. ఓకే, ఇది ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసుకోండి. ఇక్కడికి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి CMake వర్షన్ అని కొట్టేస్తే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు అన్నీ ఇన్స్టాల్ అయిపోతున్నాయి. సో ఇవి ఇన్స్టాల్ అయ్యే లోపు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో మనం మల్టిపుల్ లైబ్రరీస్ అయితే యూజ్ చేసామండి. ఒకటి 1 by 1 వద్దాం. దీంట్లో డిలీబ్ అనేది ఈ ఫేస్కి సంబంధించినది. ఫేస్లో పాయింట్స్ ఉంటాయి కదండి. సో ఈ డిఫరెంట్ కీ పాయింట్స్ ఉంటాయి ఫేస్ మొత్తానికి, ముక్కు దగ్గర, కళ్ళ దగ్గర, చెవుల దగ్గర, లాగా చీక్స్ దగ్గర, ఇవన్నీ నోట్ చేసుకుంటుందండి. సో నెక్స్ట్ ఫాస్ట్ API ఏంటంటే బ్యాక్ ఎండ్కి. ఓకే, బ్యాక్ ఎండ్ మనం ఫాస్ట్ APIలో రాస్తున్నాం. ఫాస్ట్ APIనే ఎందుకు రాస్తున్నాం? జాంగో, ఫ్లాస్క్ ఇవి కూడా ఉన్నాయంటే చాలా ఫాస్ట్ అండి. ఇది ఎసింక్రోనస్, లైక్ ఎసింక్రోనస్ కూడా ఉంది ఆల్రెడీ. ఇది కొన్ని వీడియోస్లో డిస్కస్ చేశాను. సో టాప్ 15 లైబ్రరీస్ అనే వీడియోస్లో అయితే బాగా క్లారిటీగా చెప్పాను, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి NumPy ఈజ్ ఎ న్యూమెరికల్ పైథాన్, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 15 లైబ్రరీస్ అనే వీడియోలో చెప్పాను. తర్వాత OpenCV, ఇది కంప్యూటర్ విజన్ లైబ్రరీ. ఓకేనా, ఇది కూడా ఆ వీడియోలో చెప్పాను అనమాట. సో పిల్లో ఇవన్నీ బ్యాక్ ఎండ్లో యూజ్ చేసుకుంటున్నాయి. పిల్లో ఇమేజ్ ప్రాసెసింగ్ లైబ్రరీ అండ్ పైడాంటిక్ ఇవన్నీ కాదండి. ఓకే, నెక్స్ట్ ఇది SQL ఆల్కెమీ అంటే SQLకి సంబంధించిన లైబ్రరీ. మనం DBకి కనెక్ట్ చేయడానికి, ఓకే, మనం DBకి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టార్లెట్ ఏంటంటే ఫాస్ట్ API అనేది స్టార్లెట్ మేము బిల్డ్ చేశారు అపాన్ సూపర్ టు స్టార్లెట్ అనమాట. స్టార్లెట్ బేస్ అయితే దానిపైన బిల్డ్ చేసి చాలా ఈజీగా అవైలబుల్గా చేయడానికి చేశారు. అది దాని బ్యాక్ ఎండ్లో ఉంటుంది. సో వీ డోంట్ వాంట్ టు డిస్కస్. మనకు ఒకవేళ ఫాస్ట్ API ట్యూటోరియల్ కనుక నేను మొదలు పెడితే పక్కాగా నేను స్టార్లెట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యూవికమ్ కూడా ఫాస్ట్ APIకి సంబంధించింది. ఓకేనా, సో స్టిల్ ఇన్స్టాలేషన్ జరుగుతూనే ఉంది. లెట్ ఇట్ బి, అది అవుతుంది, అవనియండి. అంతలోకే ఇంకోటి ఏం చేద్దామంటే నేను మీకు నోడ్ వర్షన్, CMake వర్షన్ కూడా చూపిస్తాను. నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నా నోడ్ వర్షన్. సో మీరు చూసినట్టయితే ఇక్కడ నోడ్ వర్షన్ మీకు కనిపిస్తుంది. NPM కూడా ఇన్స్టాల్ అయితే NPM వర్షన్. NPM వర్షన్ కూడా వచ్చింది. CMake వర్షన్ కూడా వచ్చింది. ఓకే, ఇవన్నీ ఉండాలండి మీ దాంట్లో. ఇవన్నీ ఉంటేనే కరెక్ట్గా ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. సో నేను ఇప్పుడు CMake చూపించాను అండ్ డిలీట్ కూడా చూపించాను అండ్ ఆల్సో ఇది కూడా చూపిస్తాను. నోడ్ ఇన్స్టాలేషన్ అనేది, నోడ్ ఇన్స్టాల్ విండోస్, ఇదండి. ఓకే, నోడ్ ఇన్స్టాల్, నోడ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, ఇది MSI ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి పోస్ట్ గ్రెస్ అండి. ఓకే, డౌన్లోడ్ ద ఇన్స్టాలర్. దీంట్లోకి వెళ్ళి నేను ఇప్పుడు Postgres 18 అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే యాజ్ టుడే ఈ రోజుకి ఇది బాగా లేటెస్ట్ కాబట్టి, ఈ విండోస్ కాబట్టి నేను యూజ్ చేస్తుంది. విండోస్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ macOS అయితే macOSలో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. ఓకేనా, సో లెట్స్ చెక్ ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ ఆర్ నాట్. స్టిల్ గోయింగ్ ఆన్, స్టిల్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇది ఒక 10 minutes దా తీసుకుంటుందండి. డీలీప్ అనే ఇన్స్టాలేషన్ ఒక 10 minutes తీసుకుంటుంది. ఒకవేళ లేట్ అయితే నేను పాస్ చేసి మళ్ళీ ఆ వీడియోని అక్కడి నుంచి ప్లే చేస్తాను. ఓకేనా, అయిపోయినాక పాస్ చేస్తున్న వీడియో అయిపోయినాక మళ్ళీ లెట్స్ రెజ్యూమ్ ఇట్. ఓకే, ఐఎమ్ బ్యాక్ అండి. సో ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ మొత్తం ఇన్స్టాల్ అవ్వడానికి మినిమం నాకు ఒక 10 minutes పైనే పట్టింది. సో మీకు కూడా అంతే పడుతుంది. సో లెట్స్ చెక్ నౌ పిప్ లిస్ట్. చూడండి, మనకు అన్ని కావాల్సినవి అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి అనమాట.
ఓకేనా. దట్స్ ఇట్. మనం చాలా బాగా ఇన్స్టాల్ చేసాం బ్యాక్ ఎండ్కి సంబంధించిన లైబ్రరీస్ అయితే. లెట్స్ గో ఫర్ ద ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ వేరే ట్యాబ్లో చేస్తున్నా. ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లోకి వెళ్దాం. చూడండి, ఎప్పుడైనా మీరు బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కనుక మీకు ఉన్నట్టయితే 2 డిఫరెంట్ ఫోల్డర్స్లో మెయింటైన్ చేసుకోండి. ఓకేనా. సేమ్ ఫోల్డర్స్లో అయితే అసలు మెయింటైన్ చేయకండి. ఓకే. సో డిఫరెంట్ ఫోల్డర్స్. ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లోకి వచ్చాను. ఇక్కడ కూడా మనకు చూస్తే ఫ్రంట్ ఎండ్లో packages.json అని ఉంటుంది. సో packages.json ఉంది. దీన్ని మనం ప్రత్యేకంగా ఏం చేయడం అవసరం లేదండి. జస్ట్ ఇక్కడికి వెళ్ళి npm install అని కొట్టుకోవాలి. ఓకే. npm ఇన్స్టాల్ అయితే కొట్టినట్టయితే ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మీకు నోడ్ మాడ్యూల్స్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. దాని లోపల అన్ని లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. ఓకేనా. మనకు కూడా ఫ్రంట్ ఎండ్లో కూడా అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. ఫ్రంట్ ఎండ్ ఏం లేదండి. ఓకే. ఫ్రంట్ ఎండ్లో మనం పెద్దగా ఏం చేంజెస్ ఏం చేయలేదు. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే మనం రియాక్ట్ మీద వర్క్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఓకే. ప్రజెంట్ అయితే రియాక్ట్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి సో ఫ్రంట్ ఎండ్ కూడా అయిపోయింది. రియాక్ట్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన లైబ్రరీస్ అయితే మనం ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నాం అన్నమాట. ఓకే. అంతా ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. మనకి నోడ్ మాడ్యూల్స్ కూడా వచ్చేసినాయి. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ రైట్ నౌ. అంతా బాగా జరుగుతుంది. సో లెట్ మీ క్లియర్ దిస్ వన్ ఆల్సో. సో ఇది బ్యాక్ ఎండ్ కూడా క్లియర్ చేసేస్తాను. ఓకే. ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇది ఏపీఐ అండి. ఓకే. ఇక్కడ మనకి మెయిన్ ఏపీఐ అంతా ఇక్కడే మనం రన్ చేస్తూ ఉంటాం. సో ఇది డేటాబేస్, ఇదంతా డేటాబేస్ ఫోల్డర్ అనమాట. ఇవి అథెంటికేషన్. నేనేంటంటే ఒక సర్వీస్ లేయర్ లాజిక్ ఉంటుంది కదా, ఇది అథెంటికేషన్ లేయర్, సర్వీస్ లేయర్ ఇది. సో ఇదేంటంటే దానికి హెల్పర్ లాగా, మన సర్వీస్ లేయర్కి హెల్పర్స్ అనమాట. యూటిల్స్లో అన్ని చిన్నవి ఏమన్నా పెట్టాలనుకుంటే ఈ క్యాప్చర్ ఇమేజ్ అనేది ఒక నార్మల్ కాబట్టి ఇన్ ఫ్యూచర్ నేను ఇది అప్డేట్ చేయబోతున్నా ఈ ప్రాజెక్ట్ని. సో ఫేస్ ఎమోషనల్ రికగ్నైజేషన్ ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ కూడా పెడతాను. ఆ టైంలో ఏం జరిగిద్దంటే మనం సేమ్ ఫంక్షన్ని మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటామండి. ఓకే. సో అలాంటప్పుడు ఏం చేద్దాం, మనం అంతా యూటిల్స్ అనే ఫైల్లో పెట్టుకొని మొత్తం అక్కడికి కాల్ చేసుకుంటూ ఉంటాం. యూటిల్స్ అనేది ఒక మాడ్యూల్ దాకా యాక్ట్ చేసిద్ది. ఇక్కడ ఒక చిన్న మాడ్యూల్ లైక్ ప్రైవేట్ మాడ్యూల్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. మనం అన్ని దాంట్లో కాల్ చేసుకొని ఈ కామన్ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకే. ఈ ఫేస్ కంపేర్ ఫస్ట్ లెట్ మీ గో కమ్ బ్యాక్ టు ఫ్రంట్కి రానియండి. ఎలా అంటే ఫస్ట్ ఫేస్ కంపేర్ గురించి మాట్లాడతాం. మనం ఇక్కడ ఫేస్ రికగ్నైజేషన్ లైబ్రరీ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఫేస్ రికగ్నైజేషన్ లైబ్రరీలో ఏం జరిగిద్దంటే ఇది ఫేస్ యొక్క ఎన్కోడింగ్స్ని తీసుకొని అన్నోన్ ఫేస్ యొక్క ఎన్కోడింగ్స్ని లైక్ కంపేర్ చేసి దాని యొక్క డిస్టెన్సెస్ అయితే మనకి ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ సర్వీస్ లేయర్లోకి వెళ్ళాం. మనకేంది ఫస్ట్ 2 ఇమేజెస్ కావాలి. ఒక ఇమేజ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే క్యాప్చర్ నుంచి వచ్చింది. ఓకే. ఇలా కాదు, ఏపీఐ నుంచి వెళ్తాను. ఫస్ట్ ఇవి చూడండి. సో ఫాస్ట్ ఏపీఐ వాడుతున్నాను. ఓకే. లైబ్రరీస్ ఎక్స్ప్లెయిన్ అంటే ఫాస్ట్ ఏపీఐ, యూటిల్స్ నుంచి క్యాప్చర్ ఇమేజ్, ఫాస్ట్ ఆత్ నుంచి ఫేస్ ఆత్ నుంచి చెక్ ది ఆత్, తర్వాత డేటాబేస్ నుంచి మనం సేవ్ ఆత్ లాక్స్ అని చెప్పి డేటాబేస్ కూడా రాస్తున్నామండి. ఓకే. తర్వాత ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎందుకంటే మన ఫోల్డర్స్ కానీ ఏమైనా యాక్సెస్ చేయాలంటే ఇంటర్నల్గా. తర్వాత స్టాటిక్ ఫైల్స్ అని చెప్పి ఇది ఒకటి క్రియేట్ చేసుకున్నాం, ఎందుకంటే మనం డేటాని ఒక స్టాటిక్ ఫైల్స్లో పెట్టుకుంటాం. ఫ్రంట్ ఎండ్ కాల్ చేసుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఓకే. తర్వాత మన యాప్ ఇది ఏంటంటే ఫాస్ట్ ఏపీఐని మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకే. ఇదేనండి మెయిన్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదేంటంటే మన యొక్క మెయిన్ ఫంక్షన్ కాల్ అయ్యేది ఇక్కడి నుంచే. ఈ యాప్ అనేది ఒక ఎలా చెప్పొచ్చు, ఈ మ్యాప్ అనేది దీన్ని రిఫర్ చేస్తూ ఉంటుంది, ఫాస్ట్ ఏపీఐని రిఫర్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఉన్న ప్రతి ఫంక్షన్ దీంట్లోకి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ యాప్ అనే వేరియబుల్ నుంచి మనం దేన్నైనా కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే యాప్.మౌంట్, యాప్.గెట్. సో ఇవన్నీ ఏంటంటే మెథడ్స్ అనమాట. గెట్, పుట్ అవి మెథడ్స్ ఉంటాయి కదండి, ఈ రెస్ట్ ఏపీఐ మెథడ్స్ అనమాట. సో ఇది ఒక డెకరేటర్ లాగా పనిచేసి ఈ యాప్లో ఉన్న మెథడ్స్ని తీసుకుని వస్తాం. ఓకే. యూజ్ చేసుకోవడానికి. సో ఇది ఒక మెయిన్ ఫంక్షన్. తర్వాత ఏంటంటే ఇది ఆరిజిన్స్. మనం ఇప్పుడు అన్నీ అలౌ చేయలేమండి. మనం ఇప్పుడు ఒకవేళ మీరు ఒక యాప్ బిల్డ్ చేశారు,
యాప్ బిల్డ్ చేసి ప్రతి ఒక్క వెబ్సైట్ నుంచి మీరు ఎలా చేస్తూ ఉన్నారనుకోండి రన్ చేసేటప్పుడు, అంటే ఫ్రంట్ ఎండ్లో మనం ఏదైనా చూపించుకోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క దాని నుంచి ఎలా చేస్తూ ఉన్నారనుకోండి, ఆ టైంలో ఏం జరిగిద్దంటే బ్యాక్ ఎండ్ డేటాని దేన్నైనా మనం యాక్సెస్ చేయగలం. ఓకే, ఫ్రంట్ ఎండ్ నుంచి ఏదైనా చేసేటప్పుడు బ్యాక్ ఎండ్లో ఏదైనా యాక్సెస్ చేయగలం. ఒకవేళ ఈ హ్యాకర్స్ లేకపోతే ఎవరో ఒకరు వచ్చి మీ యొక్క డీబీనే చేశారనుకోండి, యాక్సెస్ చేశారనుకోండి, అది చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రమాదం. సో మనం ఓన్లీ కొన్ని ఫ్యూ మాత్రమే, అంటే ఫ్యూ వెబ్సైట్స్ మాత్రమే యాక్సెస్ చేస్తాను అన్నమాట. రైట్ నౌ నేను లోకల్ హోస్ట్లో రన్ చేస్తున్నాను మొత్తం. ఓకేనా, తర్వాత నేను కొన్ని స్టాటిక్ ఫోల్డర్స్ ఇచ్చాను. చూస్తే ఇది క్యాప్చర్డ్ ఫోల్డర్. ఇది ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డర్ లేదు కదా, సో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. పాత్ చూడండి డేటాలో ఉంది ఇది. సో మీ పాత్ డిఫరెంట్ ఉంటుంది, మార్చుకోండి, పాత్స్ అయితే మార్చుకోండి. ఇప్పుడు నేను డేటాలోకి వెళ్ళాలి, ఇది డేటాలో న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. దీనికి క్యాప్చర్డ్ అనే నేమ్ ఇస్తున్నా. ఓకే, క్యాప్చర్డ్. ఇంకోటి ఏంటిది, నోన్ ఫేసెస్ అనమాట. నోన్ ఫేసెస్ అయితే ఇంకొక ఫోల్డర్. ఓకే, నోన్ ఫేసెస్. మనకి క్యాప్చర్లో డేటా ఏం లేదు, నోన్ ఫేసెస్లో కూడా ఏం లేదు ప్రజెంట్, బట్ పెట్టాలండి. ఓకే, వాటిలో మనం డేటా పెట్టాలి. నా దగ్గర అయితే కొంచెం డేటా ఉంది, అవి తీసుకెళ్ళి నేను వాటిల్లో పెట్టేస్తాను. ఆల్రెడీ ఒక నిమిషం, నా దగ్గర ఉన్న ఇమేజెస్ తీసుకొని వస్తాను. డేటాలోకి వెళ్ళి నోన్ ఫేసెస్లోకి కంట్రోల్-C కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ ఏం లేదా ఇక్కడ, ఓకే పేస్ట్ చేశారు. ఓకే, మనకి రెండు ఇమేజెస్ కూడా వచ్చేసినాయండి. ఇక్కడ 2 ఇమేజెస్ వచ్చినాయి, 2 డిఫరెంట్ పర్సన్స్వి. ఓకే, గుడ్, మనకైతే గుడ్ గోయింగ్. ఇప్పుడు డేటా కూడా ఉంది, వాళ్ళ నేమ్స్ కూడా నేను పెట్టేసుకున్నాను, నోన్ ఫేస్ నేమ్స్, మనకి తెలిసిన వాళ్ళ ఫేస్ నేమ్స్ ఇవి. నేను వీటిని ఇనిషియలైజ్ కూడా చేసుకున్నా. ఓకే, మౌంట్ చేసుకున్నాం స్టాటిక్ ఫోల్డర్స్గా ఇవి 2. ఓకే, ఎప్పుడైనా మనం బ్రౌజర్ యాక్సెస్ కావాలంటే ఇవి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా, బ్రౌజర్ యాక్సెస్ ఫ్రంట్ ఎండ్ ఇవి. తర్వాత నేను ఫాస్ట్ అయిపోయి ఒక ట్యుటోరియల్ మొదలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్కటి డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ ఐడియా. ఇది ఒక రౌట్ అండి. ఓకే, రౌట్ ఈజ్ లైక్ రూట్. ఎక్కడికంటే మనం రియల్ టైంలో కనుక ఏదన్నా వెబ్సైట్ కనుక చూస్తే, ఇప్పుడు సపోజ్ మందే చూసుకోండి, దీనికి ఒక పాత్ ఉంటుంది. ఓకేనా, ఇది ఒక పాత్. ఈ పాత్ చూస్తే ఇప్పుడు అథెంటికేషన్కి వెళ్ళామనుకోండి, అథెంటికేషన్ ఇచ్చేసినప్పుడు ఓకే, కన్సోల్లోకి వెళ్తే మళ్ళీ ఇచ్చేయండి, నెట్వర్క్ అథెంటికేషన్. ఓకే, చూడండి ఇక్కడ అథెంటికేట్ అనేసి ఈ ఏపీఐని హిట్ చేస్తుందండి. ఓకే, ప్రజెంట్ అయితే మనం ఈ ఏపీఐని హిట్ చేస్తున్నాం, ఇది ఒక పాత్. ఓకే, ఎప్పుడైనా ఇది ఒక పాత్, మనం ఇక్కడ దేనిని హిట్ చేస్తే అదొక ఆ పాత్తో ఉన్న ఏపీఐని అయితే హిట్ చేసిద్ది అనమాట. మనకి ఇప్పుడు దీన్ని రూట్గా ఇది ఫ్రంట్ ఎండ్ కాబట్టి కనిపించట్లేదు. బ్యాక్ ఎండ్ అయితే లెట్ మీ ఓపెన్ ద పోస్ట్ మ్యాన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఓకే, మీకు పోస్ట్ మ్యాన్ గురించి ఐడియా లేకపోతే పోస్ట్ మ్యాన్ ఏం చేసిద్దంటే మన ఏపీఐస్ని టెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ పేస్ట్ చేసి చూశానండి. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మన పాత్ ఇట్లా పాత్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇది పాత్ అనమాట, ఇది రూట్ పాత్. ఇప్పుడు ఓకే, ఇది రూట్ పాత్. ఇప్పుడు రూట్ పాత్ని కనుక మనం హిట్ చేస్తే మన కింద రెస్పాన్స్ వస్తుంది, వెరీ గుడ్ హెల్త్ అని చెప్పి. రైట్ నౌ ఇది రన్ అవుతుంది. ఓకే, వేరే రన్ అవుతుంది. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేయాలి. థ్యాంక్ గాడ్ మనం మొదలుగానే చూసాం. మనం ఆల్రెడీ నా దాంట్లో ఉన్నదన్నమాట. ఓకే, తీసేస్తున్నది ఇది. ఓకే, ఇప్పుడు రన్ చేయండి, మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ వస్తుంది, సో రెస్పాన్స్ రాదు. ఓకే, దాట్స్ గుడ్. సో రైట్ నౌ ఏంటంటే మనకి అథెంటికేషన్ అని ఇవన్నీ రూట్లు అంటాం. ఎక్కడికి చూపిస్తుందని, ఇప్పుడు మీరు Amazon.com ఓపెన్ చేశారు అనుకోండి,
Amazon.com కానీ ఏదైనా వెబ్సైట్ కానీ మీరు ఓపెన్ చేస్తే దానికి ఒక రూట్ ఉంటుంది. ఓకే, సపోజ్ మీరు యుడెమీ ఉంది, యుడెమీ ఓపెన్ చేశారు, దాంట్లోకి లాగిన్ అనే దాని మీద ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇది ఇంత రూట్, ఇదంతా రూట్ అనమాట. రూట్లోకి వెళ్తుంది, దాంట్లో అంతా ఉంటుంది దీని గురించి ఇన్ఫర్మేషన్. సో అదండి, సో ఇది ఒక రూట్ లాగా. సో యాప్.గెట్ సేమ్, గెట్ ఫంక్షన్ అంటే ఏంటంటే డేటాను తీసుకొని వస్తుందండి. ఓకే, ప్రాసెస్ అంతా చేసి మనకు అవుట్పుట్లో డేటా చూపిస్తుంది. పోస్ట్ అంటే డీబీలో సేవ్ చేసింది, అప్డేట్ చేసింది డేటాని. ఓకే, గెట్ అంటే తీసుకురావడం, పోస్ట్ అంటే అప్డేట్ చేయటం, డిలీట్ అంటే డిలీట్ చేయటం. లైక్ క్రడ్ ఆపరేషన్స్ గురించి వినే ఉంటారు కదా, క్రడ్ ఆపరేషన్స్ వాటి గురించి అండి. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ డెప్త్ ఇన్ టు దట్, బట్ చాలా ఇంపార్టెంట్, అవి తెలుసుకోవాలి. ఇన్ ఫ్యూచర్ నేను ట్రై చేస్తాను, విల్ టేక్ వీడియోస్ ఆన్ దట్ ఇన్ మై ఫ్రీ టైం. సో ఇక్కడైతే ఎండ్ పాయింట్ అయితే ఒకటి క్రియేట్ చేశాను. మీరు చూస్తే కనుక ఫస్ట్ క్యాప్చర్ ఇమేజ్. సో లెట్ మీ గోయింగ్ టు ద క్యాప్చర్ ఇమేజ్. ఈ ఫంక్షన్లోకి వచ్చానండి. ఈ ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నాను, ఒక ఫోల్డర్లో ఈ క్యాప్చర్ ఇమేజెస్ అంటే ఇది డిఫాల్ట్ ఫోల్డరు. సో నేను ఇచ్చే పాత్ వేరు ఉంటుంది, ఇక్కడ చూసుకోండి. నేను క్యాప్చర్డ్ ఫోల్డర్ అని చెప్పి పైన ఈ పాత్ ఇస్తున్నాను. ఆ పాత్లోకి వెళ్ళి మనకి ఈ సేవ్ ఫోల్డర్లో ఇది ఇది ఒకవేళ డైరెక్టరీ లేకపోతే అదే క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్ళి ఈ వీడియో క్యాప్చర్ అనేది కెమెరాని ఆన్ చేసిద్దండి. ఓకే, కెమెరాని ఆన్ చేసిద్ది, మన వీడియోని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. క్యాప్చర్లో ఒకవేళ కెమెరా పని చేయకపోతే కెమెరా వర్క్ చేయట్లేదని చూపించింది. కెమెరా రీడ్ అవుతూ ఉంటుందండి. ఓకే, రీడ్ అయ్యి ఫస్ట్ ఫ్రేమ్ని క్యాప్చర్ చేసేసిద్ది, తర్వాత కెమెరాని రిలీజ్ చేసిద్ది. ఎందుకంటే ఇంక అవసరం లేదు, దాంతో మనకి రిలీజ్ చేసేయి, నాకు అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ రన్ మోర్. ఓకే, రిలీజ్ చేసేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ రెట్ అనేది ఏంటంటే, ఒకవేళ అది ఏం లేదనుకోండి, నన్ను ఫెయిల్ టు క్యాప్చర్ ద ఇమేజ్, ఒకవేళ కెమెరా సరిగ్గా పనిచేయలేదు, మీ కెమెరా పనిచేయలేదు అనుకుంటే ఇది రిటర్న్ చేసిద్ది అనమాట. సో మామూలుగా ఇమేజ్ ఒక ఫైల్ నేమ్ పెట్టడానికి లాగా ఒక మనకి టైం స్టాంప్ ఇచ్చి తర్వాత ఆ టైం స్టాంప్ని మనం సేవ్ చేస్తాం అన్నమాట. CV2 ఐఎమ్ రైట్ అంటే ఫోల్డర్లోకి సేవ్ అయింది. సేవ్ పాత్ ఫోల్డర్ పాత్ దాని యొక్క ఫ్రేమ్. ఓకే, సేవ్ చేసేస్తాం మనం పాత్. ఓకే, దాట్స్ ఇట్. ఓకే, ఇలాగా మనం క్యాప్చర్ చేసిన ఇమేజ్ని అయితే సేవ్ చేసేసాం. ఇప్పుడు బ్యాక్ ఎండ్లోకి మనకి ఇమేజ్ ఇక్కడికైతే వచ్చి సేవ్ అయిపోతుంది, ఈ క్యాప్చర్లోకి వచ్చి సేవ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్యాప్చర్డ్ ఇమేజ్ పాత్ ఉంది కదా, మనం ఏమి రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ, సేవ్ పాత్ అంటే క్యాప్చర్డ్ ఇమేజ్ పాత్, అండ్ అది రిటర్న్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చేసాం. సో ఈ ఏమైనా ఎర్రర్ వస్తే మనకి ఫ్రంట్ ఎండ్ రెస్పాన్స్ మీద ఎర్రర్ చూపించింది. లేదు ఏమీ లేదనుకోండి, డేటా ఈజ్ నన్ అనుకోండి ఆ పాత్, అప్పుడు ఇది చూపించింది, ఫెయిల్ టు రీడ్ ద క్యాప్చర్డ్ ఇమేజ్ ఇది చూపించింది. ఒకవేళ అన్నీ ఉన్నాయి అంటే మనకి నెక్స్ట్ అథెంటికేషన్ లేయర్లోకి వెళ్తుందండి. అథెంటికేషన్ లేయర్ ఇక్కడ ఏంటంటే మనం క్యాప్చర్ ఇమేజ్ అండ్ ఆల్సో ఫోల్డర్ పాత్ అంటే నోన్. ఇక్కడ చూస్తే మీరు ఫోల్డర్ పాత్లో ఏముంది, నోన్ ఫేస్ ఫోల్డర్, ఇదిగోండి ఇది ఈ మనకు నోన్ ఫేసెస్ ఉంటాయి కదండి అది. నెక్స్ట్ వచ్చేసి నోన్ ఫేస్ నేమ్స్ ఇస్తామండి. ఓకే, దీంట్లోకి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చర్డ్ ఇమేజ్ మనకు ఆల్రెడీ ఉంది, ఫోల్డర్ పాత్ నోన్ ఫేస్ ఇమేజెస్ దీంట్లో ఉంటాయి, ఫేస్ నేమ్స్ దీంట్లో ఉన్నాయి. ఓకే, లైక్ నేమ్ ఏమి లేదనుకోండి, ఒకవేళ రిటర్న్ ఏమి అంటే తప్పు ఇవ్వకూడదు కదా, ఏమి ఇవ్వకుండా ఉంటే చాలా పెద్ద తప్పు అయితే. సో నన్ను పెట్టేస్తాం. ఎర్రర్ కూడా ఇవ్వాలి, మనం ఫ్రంట్ ఎండ్లో చూపిద్దాం అనుకుంటున్నాం ఏం ఎర్రర్ వచ్చింది అని చెప్పి. అంటే ఫ్రంట్ ఎండ్లో అంటే వాళ్ళకి కాదండి, ఓకే, అంటే యూజర్స్ కాదండి, మన ఇన్స్పెక్ట్ చేసి మన వాళ్ళు మొత్తం చూసుకుంటే నేను నీకు చూపించాను కదా. సో ఇలాగా మనకి ఇక్కడ ఎర్రర్ అయితే ప్రివ్యూ రెస్పాన్స్ ఉంటుంది, ఇక్కడ మనకు ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నోన్ ఎన్కోడింగ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏం జరిగిద్దంటే మన ఇమేజ్ని ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే మన ఇమేజ్ ఉందనుకోండి, ఇక్కడ ఒక పర్సన్ ఇమేజ్ని ఒక AI మోడల్లో పంపిస్తారండి. ఓకే, ఒక AI మోడల్లోకి ఇది పెట్టేద్దాం కొంచెం అర్థం అవటానికి అంతే. సో సమ్ AI మోడల్లో పంపించాం, ఇది AI మోడల్ అనుకోండి. ఓకే, ఇది ఒక మోడల్ అనుకోండి.
ఇది ఏఐ మోడల్. ఈ మోడల్ ఏం చేసిందంటే మన ఫేస్లో ఉన్న అన్ని ఎన్కోడింగ్స్ లైక్ దీన్ని ఏమంటాం అంటే ఇది కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ అనమాట. సో నేను కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి కూడా డిస్కస్ చేశాను మన వీడియోస్లో. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉంటాయండి, ఓకేనా. లెట్ మీ టేక్ దిస్ అండ్ ఓపెన్ ఇన్ న్యూ టాబ్. లెట్ మీ ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ టాబ్. లెట్ మీ కాపీ దిస్. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మీరు ఏం జరుగుతుంది, ఇది కార్ ఇమేజ్ అండి. కార్ ఇమేజ్ ప్లేస్లో మన హ్యూమన్ ఇమేజ్ అయితే వెళ్తుంది. ఇది మధ్యలో ఉన్న స్ట్రక్చర్ అంతా, ఓకే, ఈ మధ్యలో అదంతా ఏఐ మోడల్ అండి. ఈ ఫైనల్గా మనకు వస్తుంది కదా, ఇది తీసేయండి. ఓకే, లీవ్ దిస్. దీన్నైతే మనం ఇదండి, ఓకే, లీవ్ దిస్ వన్. ఓకే, దీన్ని వదిలేసేయండి, దాంతో మీకు సంబంధం లేదు. సో మనకి ఎక్కడికి వస్తాయంటే ఇక్కడికి వస్తాయండి, ఓకేనా. మనకి ఇక్కడికి వస్తాయి. ఓకే, ఇక్కడికి మనకి ఎంబెండింగ్స్ అయితే వస్తాయి అన్నమాట, ఓకేనా. ఓకే, ఇక్కడికి మనకి ఎంబెండింగ్స్ అయితే వస్తాయి. ఎంబెండింగ్స్ అంటే ఏమి లేవండి. ఓకే, దీస్ ఆర్ లైక్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ పంపించారనుకోండి, ఒక ఇమేజ్ ఇక్కడే మీరు ఒక ఇమేజ్ పంపిస్తున్నారు. ఇమేజ్ ఎలా వెళ్తుంది? ఇమేజ్ లాగా వెళ్ళదండి, ఒక మెట్రిక్ ఆఫ్ నెంబర్స్ లాగా వెళ్తుంది. ఇలా 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా ఒక మెట్రిక్. ఈ నెంబర్ రేంజ్ ఎలా ఉంటుందంటే 0 నుంచి 255 దాకా ఉంటుంది రేంజ్, ఓకేనా. ఈ మెట్రిక్ రేంజ్లోకి వెళ్తుంది నెంబర్. సో మీరు ఎప్పుడైతే ఈ ఒక కార్ ఇమేజ్ అయితే దీంట్లో పంపిస్తున్నారో, ఇవి కొన్ని ఫిల్టర్ లైక్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ అప్లై చేస్తుందండి. ఓకే, ఈ కార్లో ఎడ్జెస్ కనుక్కోవడానికి కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసి అలాంటివి కొన్ని లైక్ ఫీచర్స్ అయితే అప్లై చేసిద్ది. దాన్ని పూలింగ్ చేస్తారు, మళ్ళీ కన్వల్యూషనల్ లేయర్, మళ్ళీ పూలింగ్. ఇవన్నీ సిఎన్ఎన్ గురించి అయితే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. తర్వాత ఇది ఫుల్ స్టాక్ అనమాట, అది ఫుల్లీ లేయర్డ్, లైక్ దీన్ని ఏమంటాం అంటే డెన్స్ లేయర్స్ అంటాం. సో ఫుల్లీ కనెక్టెడ్ న్యూరల్ నెట్వర్క్స్ ఇవి. దీన్ని న్యూరల్ నెట్వర్క్స్ కూడా అనొచ్చు, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, చాలా పేర్లు ఉన్నాయి దీనికి. సో ఈ లేయర్లోకి ఏమొస్తుందంటే ఫైనల్గా మీరు ఇక్కడ ఇదంతా చేసుకుంటూ వచ్చేటప్పుడు మీ వాల్యూస్ అయితే డిఫరెంట్గా తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. అంటే దాంట్లో ఉన్న మంచి మంచి ఫీచర్స్ అన్ని తీసుకుని వస్తూ ఉంటుంది, అవి కూడా వాల్యూస్ అండి. ఓకే, ఇవి ఫైనల్గా ఇలా చేంజ్ అవుతాయి. ఏది సపోజ్ ఈ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 0.3 0.5 0.6 0.7 ఇట్లా వస్తాయి. ఓకే, ఈ ఫైనల్గా ఈ ఎంబెండింగ్స్ని యూజ్ చేస్తే ఈ ఎంబెండింగ్స్లో మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మంచి మంచి ఫీచర్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నా ఇమేజే ఉందనుకోండి. ఇప్పుడు నాది ఒక ఇమేజ్ ఉంది. ఓకే, ఇమేజ్ ఉంది నాది. ఈ ఇమేజ్ ఇది ఒక పర్సన్ ఇమేజ్ అనుకోండి, పర్సన్ ఇమేజ్. ఈ ఇమేజ్లో నేనేం చేస్తానంటే మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకుంటా. ఎలాంటివి తీసుకుంటా? నోస్ దగ్గర కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఇయర్స్ దగ్గర ఉన్నాయి. వాటిని మనం న్యూమరికల్గా కన్వర్ట్ చేసుకొని ఆ నోస్ అన్ని వాల్యూస్ అయితే ఇక్కడ పెట్టుకుంటాం. వీటిల్నే మనం ఎంబెండింగ్స్ అంటాం. ఓకే, ఎంబెండింగ్స్ అంటాం. ఓకే, ఎంబెండింగ్స్ ఆర్ ఎన్కోడ్ అయి ఉంటుంది కదా, మొత్తం ఒక ఇమేజ్ నుంచి ఒక మ్యాథమెటికల్ వాల్యూస్లోకి, అంటే సమ్ న్యూమరికల్ వాల్యూస్లో కన్వర్ట్ అయింది కాబట్టి ఎంబెండింగ్స్ అంటాం. ఇప్పుడు నా ఫేస్కి సపరేట్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఎవరైనా ఫేస్ ఉందనుకోండి, మీ ఫేస్కి సపరేట్గా ఉంటాయి. ఈ రెండింటిని మనం కంపేర్ చేసాం అనుకోండి, డిఫరెన్స్ ఎంత వచ్చిందో తెలిసింది. డిస్టెన్స్ ఈ రెండింటికి యూక్లిడియన్ డిస్టెన్స్, మెన్హాటన్ డిస్టెన్స్, ఏదో ఒక డిస్టెన్స్ కనుక ఫార్ములా వేసినట్టయితే మనకి ఎంత వచ్చింది డిస్టెన్స్ వేసి దాన్ని బట్టి ఏది తక్కువ, అంటే ఇప్పుడు యూక్లిడియన్ వాడుతుంటే ఒకవేళ తక్కువ వాల్యూ ఉంటే
అది మనది అవుతుందండి. ఓకే, ఒకవేళ ఎక్కువ వాల్యూ ఉంటే ఇది మనది అవ్వదు. ఒక ట్రెస్ హోల్డ్ పెట్టుకొని దాన్ని చెప్పుకుంటాం. ఓకే, 0.5 కన్నా తక్కువ ఉంటే కంపైర్డ్ ఇమేజ్, ఇది ఇది క్యాప్చర్డ్ ఇమేజ్ అనుకోండి, ఇది ఒరిజినల్ ఇమేజ్ అనుకోండి. దీనికి 0.5 కన్నా తక్కువ ఉన్నట్టయితే డిస్టెన్స్ మనం ఏం చెప్పొచ్చు, ఈ ఈ ఇమేజ్ సేమ్ అని చెప్పొచ్చు. ఇది చంద్రాకి సంబంధించిన ఇమేజ్. ఒకవేళ రెండు డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, ఇది చంద్రాది కాదు వేరే వాళ్ళది. ఓకే, లైక్ దట్ అలా చెప్పొచ్చు అనమాట. సో సేమ్ ఇది ఇక్కడ జరుగుతుందండి. ఓకే, ఈ ఏ మోడల్ అనేది ఒక కన్వల్యూషనల్ మోడల్. చివరిగా మనకి ఏమొస్తాయంటే ఎన్కోడింగ్స్. ఓకే, ఎన్కోడింగ్స్ ఓర్ ఇవి ఎంబెండింగ్స్ అనొచ్చు, ఎంబెండింగ్స్ వస్తాయండి. ఓకే, సో దాన్నే ఫీచర్ ఎన్కోడింగ్స్ ఆర్ ఫీచర్ ఎంబెండింగ్స్ అంటాం మనం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఈ ఎన్కోడ్ అయింది అంటే దీంట్లో ఉన్న ఇమేజెస్ అన్నీ, దీంట్లో ఉన్న అన్ని ఎన్కోడింగ్స్ లాగా వస్తాయి అనమాట. వాటిలన్నీ మనం సేవ్ చేసుకుంటున్నాం. ఓకే, ఎన్కోడింగ్స్ అన్నీ మనం సేవ్ చేసుకుంటున్నాం. సేవ్ చేసుకొని ఫేస్ అథెంటికేషన్ దాంట్లోకి పంపిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్లోకి వెళ్ళినాయి. ఏమేమి పంపించాం, మన అన్ని నోన్ ఫేస్ ఎన్కోడింగ్స్ ప్లస్ అన్నోన్ ఎన్కోడింగ్, ఇవి రెండు దీంట్లో పంపిస్తే కంపేర్ చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, రెండు ఫేసెస్ని కంపేర్ ఎలా చేయాలో కంపేర్ చేసేసి ఒక రిజల్ట్ అయితే ఇస్తాయి అనమాట. మళ్ళీ వాటికే డిస్టెన్స్ కూడా కనిపెడతాం అనమాట. డిస్టెన్స్ కనిపెడితే వాళ్ళకి డిస్టెన్స్ కూడా ఇస్తుంది. సో ఇవి రెండు వస్తాయి, రిజల్ట్, డిస్టెన్స్. ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే రెండింటిని బెస్ట్ ఏదో కనుక్కుంటాం. నేనేం చెప్పాను, తక్కువ డిస్టెన్స్ ఏదైతే అది మనది అవుతుంది అని చెప్పాను. సో ఈ మ్యాచెస్లో బెస్ట్ మ్యాచ్ ఇండెక్స్ ఏదైతే ఇండెక్స్ నెంబర్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఆ ఇండెక్స్ వాల్యూ ఇచ్చి ఆ ఇండెక్స్ నేమ్స్లో ఆ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో నేమ్స్లో ఆ నేమ్ మనకైతే ఇస్తాం. ఏం నేమ్ లేకపోతే నన్ను ఇస్తాం, ఏమన్నా నేమ్ ఉంటే అది ఇస్తాం అనమాట. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ సింగిల్ ఫేస్కే క్రియేట్ చేశాను. టు డూ లాగా మీకోసం నేను, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాతో కొలాబరేట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి మల్టిపుల్ ఫేసెస్ కూడా చేయొచ్చండి. ఓకేనా, తర్వాత ఎక్సెప్షన్, తర్వాత రిటర్న్ నేమ్ ఆర్ ఎర్రర్, మనకి నేమ్ ఎర్రర్ అయితే వస్తుంది. మళ్ళీ బ్యాక్ టు ఏపీఐ లేయర్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫేస్లోకి వెళ్ళాం, సర్వీస్ లేయర్లో చూసాం, దాని నుంచి డీబీలోకి వెళ్ళాం, మన డేటాబేస్ ఫోల్డర్స్లోకి వెళ్ళి నోన్ ఫేసెస్ కంపేర్ చేసుకొని రిజల్ట్స్ ఇస్తే ఆ రిజల్ట్స్ మళ్ళీ సర్వీస్ లేయర్కి వస్తాయి. ఈ సర్వీస్ లేయర్ మళ్ళీ ఏం చేసింది, మనకి బ్యాక్ టు ఏపీఐ లేయర్కి పంపించేసింది. ఇప్పుడు మనకి నేమ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ మన దాంట్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటిని ఈ ఫోల్డర్లో అయితే పంపించుకుంటాం అనమాట. లైక్ దీంట్లో ఉందా లేదా అని చూసుకుంటాం. ఇది ఎందుకంటే ఇది నేను ఫ్రంట్ ఎండ్ మేము చూపించుకోవడానికి చెప్తున్నా. ఓకే, ఇవి మామూలుగా చెక్ చేసుకుని నెక్స్ట్ సేవ్ ఆత్ లాగ్. ఈ ఆత్ లాగ్ గురించి చూడండి. ఇదేంటంటే డీబీకి సంబంధించింది. ఇప్పుడు లాగ్ అంతా ఇప్పుడు మనకి ఏ టైంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కావాలి కదా. సో పర్సన్ నేము, క్యాప్చర్డ్ ఇమేజ్, క్యాప్చర్డ్ ఆత్ ఇమేజ్ పాత్, ఇదిగోండి ఇమేజ్ పాత్, దాన్ని కనుక్కోవడానికి ఇదండి. ఓకేనా, సో ఎందుకంటే మన నేమ్ ఉంది కాబట్టి ఆ నేమ్ని బట్టి మనం అది తీసుకున్నాం. సో ఆత్ ఇమేజ్ పాత్ అనమాట. తర్వాత దీంట్లోకి వెళ్ళి సెషన్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే ఈ సెషన్ పోస్ట్గ్రెస్ వాడుతున్నాం కదా, ఒక సెషన్ క్రియేట్ చేసుకొని దాంట్లో అథెంటికేషన్ లాగ్స్ ఇది పైనే ఉంది. సో అథెంటికేషన్ లాగ్స్లో మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాం. ఆ టేబుల్కి మనం ఇచ్చేసాం. ఓకే, ఈ వాల్యూస్ అయితే ఇచ్చేసాం అనమాట. ఐడి, పర్సన్, డేట్ ఇవన్నీ ఇచ్చేసాం. తర్వాత ఆ టేబుల్ క్రియేట్ చేసేసిన తర్వాత దానికి పర్సన్ నేమ్కి పర్సన్ నేమ్, ఒకవేళ ఏమీ లేకపోతే అన్నోన్ పంపిస్తాం అనమాట. డేటు, టైము, క్యాప్చర్డ్ ఇమేజ్, ఆత్ ఇమేజ్ ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఓకే, ఒకవేళ ఆత్ ఇమేజ్ లేకపోతే నన్ను పెట్టేస్తాం. తర్వాత లాగ్లోకి యాడ్ చేస్తాం. సెషన్ డాట్ యాడ్ అంటే అప్డేట్ చేస్తున్నట్టు. తర్వాత కమిట్ అంటే డీబీలో కమిట్ అంటే ఏంటంటే అర్థం సేవ్ చేస్తున్నట్టు. రోల్ బ్యాక్, ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, ఏం అప్డేట్ చేయకు అని చెప్పి సెషన్ డాట్ క్లోజ్ చేసేయాలి. ఇక సెషన్ ఏం మనకు అవసరం లేకపోతే క్లోజ్ చేసేస్తాం. ఓకే, దీనికి ముందర మీరు చూస్తే డీబీ యూజర్ నేమ్, ఇది నేనైతే నార్మల్గా ఏది కొత్తగా ఏ కనెక్షన్ ఏది క్రియేట్ చేయలేదండి. నేను ఆల్రెడీ ఉన్నదాన్ని వాడుకుంటున్నాను డిఫాల్ట్. సో పాస్వర్డ్ అయితే 1234 అని పెట్టుకున్నాను. మీ దానికి మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఇన్స్టాల్ చేసేటప్పుడు అడిగిద్ది పోస్ట్గ్రెస్ అండ్ పాస్వర్డ్ ఆల్సో. సో డీబీ హోస్ట్, లోకల్ హోస్ట్, ఇది పోర్ట్, లైక్ ఇది డిఫాల్ట్ పోర్ట్ అండి. సో నా డీబీ నేమ్, నేను ఆల్రెడీ అక్కడ డీబీ నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇది నా డీబీ నేమ్, ఇది నా లింక్ అండి. ఓకే, డేటాబేస్ యూఆర్ఎల్ లింక్. ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవాలి మీకు తగ్గట్టు, అప్పుడే వర్క్ అవుతుంది.
తర్వాత ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అంటే మన ఇంజన్ అయితే క్రియేట్ అయిపోయి దాని సెషన్ మేకర్ అంటే దాంతో దాన్ని బైండ్ చేసేస్తాం. ఇదంతా ఇంజెక్షన్ అంటాం, లైక్ డీబీ ఇంజెక్షన్, డేటాబేస్ ఇంజెక్షన్ అంటాం, డేటాని ఇంజెక్ట్ చేయడానికి. సో ఇవన్నీ డిక్లరేటివ్ బేస్ డిక్లేర్ చేసుకుంటాం మన బేస్. సో ఆ బేస్ నుంచే మనం ఈ టేబుల్ డెఫినేషన్ ఇవన్నీ అయితే క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ నేను ఫ్యూచర్లో చెప్తాను ఇంకా. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, అవి ఇవి అని చెప్పి. ఓకే, సో మనం ఏపీఎస్లో ఉన్నాం. ఏపీఎస్లోకి ఇప్పుడు అథెంటికేషన్ లాక్స్ కూడా సేవ్ చేసేసాం. తర్వాత నేమ్, ఒకవేళ నేమ్ ఉంటే మనకి రెస్పాన్స్ అనమాట, ఇదంతా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నేము, ఒకవేళ నేమ్ ఉంటే కనుక నేము ట్రూ, సక్సెస్గా ఫుల్గా చేసాం. క్యాప్చర్డ్ ఇమేజ్, ఎస్ క్యాప్చర్ చేసాం. అథెంటికేషన్, ఎస్ అథెంటి ఇమేజ్ పాత్ ఇస్తాం. తర్వాత ఎర్రర్ ఏమైనా ఉంటే ఎర్రర్ ఇస్తాం, లేకపోతే ఏం లేదు నన్ను అని చెప్పేస్తాం అనమాట. తర్వాత ఎల్స్ ఏందో చూద్దాం. ఎల్స్లో ఒకవేళ మనకి ఏమీ లేదు అప్పుడు ఫెయిల్ అయింది. అథెంటికేషన్ యాజ్ నన్ను అయింది, ఎవరు లేదు, అథెంటికేటెడ్ ఎవరు కూడా తెలియదు. తర్వాత క్యాప్చర్డ్ ఇమేజ్ ఎవరిది క్యాప్చర్ చేసామో సేవ్ చేస్తున్నాం. ఫ్యూచర్లో మనం ఎవరైనా వచ్చి ట్రై చేశారనుకోండి, వాళ్ళు చూడాలి కాబట్టి మళ్ళీ సేవ్ చేస్తున్నాం. నాట్ ఫౌండ్, మెసేజ్ నాట్ ఫౌండ్, మనకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కాబట్టి ఒక మెసేజ్ ఇస్తున్నాం, నాట్ ఫౌండ్, ఎవరో మనకు తెలియదని. తర్వాత ఒక ఎర్రర్ అనమాట. తర్వాత ఒకవేళ అసలు ఏపీఐ ఫెయిల్ అయింది అనుకోండి, అథెంటికేషన్ ఏపీఐ, సో మనం ఒక 500 ఎర్రర్ ఇస్తాం. ఈ స్టేటస్ కోడ్స్ అంటాం అనమాట, 500, 200, 201, సో 404, 400 ఇలాంటివన్నీ స్టేటస్ కోడ్స్ ఉంటాయి. సో మీరు చూడొచ్చు. సో స్టేటస్ కోడ్స్ ఫాస్ట్ ఏపీఐ దాంట్లో ఉంటాయి అనమాట. సో కావాలంటే చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇదైతే అథెంటికేషన్ ఎండ్ పాయింట్ అయితే క్రియేట్ చేసేసాం. ఒకసారి మనం బ్యాక్ ఎండ్ ఒక్కటే రన్ చేసి చూద్దాం రన్ అవుతుందో లేదో. దాన్ని పోస్ట్ మ్యాన్లో ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తాను మీకు, ఓకే. సో నేను మొత్తం కమాండ్స్ మన గిట్హబ్లో అయితే పెట్టాను. సో ఇది మన ప్రాజెక్ట్ స్ట్రక్చరు అండ్ బ్యాక్ ఎండ్ పిప్ ఇన్స్టాల్ ఇవన్నీ. తర్వాత బ్యాక్ ఎండ్ సోర్స్లోకి వెళ్ళాలి ఇప్పుడు, ఓకే. సిడి సోర్స్లోకి వెళ్దాం, ఎందుకంటే సోర్స్లోనే మన యాప్ అనేది ఉంది కాబట్టి. గోయింగ్ టు సోర్స్, ఓకే. సోర్స్లోకి వచ్చేసాం. తర్వాత లెట్ మీ కాపీ ఎందుకు టైప్ చేద్దాం. ఇది ఫ్లాష్ యాప్ రన్ చేయడానికండి, రీలోడ్ కొడుతున్నా. ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ పొద్దుగూకులు రన్ చేయకుండా రీలోడ్ అని కొట్టామనుకోండి, ఇంకా మనకి లైక్ నీట్గా రన్ అయిపోతుంది. ఏం ఇష్యూస్ అయితే లేవు, ప్రజెంట్ కంప్లీట్గా రన్ అవుతుంది. సో మీరు చూస్తే కనుక ఇప్పుడు ఇది కంప్లీటెడ్, స్టార్ట్అప్ కూడా అయిపోయింది మిషన్. సో నేను పోస్ట్ మ్యాన్కి వెళ్ళాను. మన హెల్త్ చెకప్ అంటే హెల్త్ ఏపీఐ ఉంది కదండి. సో పైన మీరు చూస్తే హెల్త్ ఏపీఐ ఉంది, దీన్ని చెక్ చేస్తాం మన ఏపీఐ కరెక్ట్ పనిచేస్తుందో లేదో అని. హెల్త్ ఏపీఐ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు ల్యాండా సర్వీసెస్లోనో లేకపోతే అంటే ఏడబ్ల్యూఎస్ ల్యాండా సర్వీసెస్లోనో ఈసీటీలోనో ఇలాంటి డిప్లాయ్ చేసినప్పుడు మీరు ఎప్పుడు మీ యొక్క యాప్ వర్క్ చేస్తుందో లేదో అని మానిటర్ చేయాలంటే ఈ హెల్త్ అనే ఏపీఐ నుంచి చేయగలమండి, ఓకే. సో రిక్వెస్ట్ పంపించా, వెరీ గుడ్ ఇన్ హెల్త్. మీకు ఇక్కడ చూస్తే 200 ఓకే అని వచ్చింది, అండ్ టైం ఎంత టైం తీసుకుంది ఇవన్నీ వస్తాయండి, ఓకే. సో లెట్ మీ గో, ఇక్కడ చూడండి 200 ఓకే. దాట్స్ గుడ్, బ్యాక్ అండ్ చాలా బాగా రన్ అవుతుంది. లెట్ మీ హిట్ ద సెకండ్ ఏపీఐ ఆల్సో. నెక్స్ట్ ఏపీఐని కూడా ఇచ్చేస్తాను, అథెంటికేట్ ఏపీఐ. సో నా ఫేస్ అయితే పెడుతున్నా. నేను ఇక్కడ చూపించాను మీకు, నా డేటాబేస్లో క్యాప్చర్ ఇమేజెస్లో అయితే ప్రజెంట్ ఏం లేదు, అండ్ నోన్ ఫేసెస్లో అయితే నా ఫేస్ ఉంది, ఓకే. నా కెమెరా ఆన్ అవుతుంది, ఆన్ అయింది, క్యాప్చర్ చేసుకుంది, రెస్పాన్స్ అయితే వచ్చేసింది, నో ఎర్రర్ ఉంది. తర్వాత నా ఇమేజ్ ఎక్కడ సేవ్ అయిందో, క్యాప్చర్డ్ ఇమేజ్ ఎక్కడ సేవ్ అయిందో అన్నీ ఉన్నాయి. చంద్ర నన్ను ఐడెంటిఫై చేసేసింది, ఓకే. సో క్యాప్చర్ చూడండి ఇప్పుడు. ఓకే, మనం పాత్ తప్పించాం ఇక్కడ. కాపీ, ఐఎమ్ రియలీ సారీ అండి, నేను డైరెక్ట్గా క్లోన్ చేసుకున్నాను కదా, సో అందువల్ల ఇష్యూ వచ్చి ఉంటుంది. ఏంటంటే వేరే దగ్గర ఇది నా ఓల్డ్ పాత్, సేమ్ ఇదే నేను చెప్పింది ఇందా మీకు. సో మీరు కూడా నాతో పాటు చేంజ్ చేసేసుకోండి అందరూ.
ఎవరికైతే ఇష్యూ వచ్చిందో అందరూ చేంజ్ చేసేసుకోండి ముందర. ఇంకెక్కడైనా ఉన్నాయా పార్ట్, ఇంకేదైనా ఫైల్లో ఉన్నాయా చూద్దామా. ఏదైనా ఫైల్ చూడండి ఆటోమేటిక్గా రీలోడ్ అయిపోయింది. ఏదైనా ఫైల్లో ఉన్నాయా, లేవులే. ఒక చోట పెట్టాను. ఈ 2 పార్ట్లు చేంజ్ చేసుకొని మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, లెట్ మీ హిట్ అగైన్. ఓకే, ఇప్పుడు మన న్యూ పాత్రలో అయితే సేవ్ అయింది డేటా. లెట్ మీ గో అండ్ చెక్. అదిగోండి వచ్చేసిందా, వచ్చేసింది. ఓకే, నా ప్రజెంట్ అయితే ఇలా ఉందండి. సో నా ప్రజెంట్ ఇమేజ్ అయితే మీకు వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూస్తే బ్యాక్ ఎండ్ ఏపీఐ సూపర్గా వర్క్ అవుతుంది. లెట్స్ గో టు ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, లెట్స్ గో క్లోజ్ దిస్. మీరు డీబీ చూపించడం మర్చిపోయాను కదా. సో డీబీ రన్ చేద్దాం ఒకసారి. ఓకేనా, ఇప్పుడే సేవ్ అయింది. ఇది న్యూ పాత్. న్యూ పాత్లు కూడా సేవ్ అయింది చూడండి. ఇది ఓల్డ్ పాత్, ఇది న్యూ పాత్. ఓకే, తర్వాత ఫ్రంట్ ఎండ్లో నేనైతే పెద్దగా చేంజెస్ ఏం చేయలేదండి. ఫ్రంట్ ఎండ్లో నేను చేసింది ఓన్లీ ఫ్యూ చేంజెస్. అది app.jsలో ఏం చేశానంటే ఇక్కడ ఫస్ట్ ఈ 4 వేరియబుల్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. క్యాప్చర్ ఇమేజ్, ఆర్ట్ ఇమేజ్, రిజల్ట్, లోడింగ్ అనే వాటిని. సో ఈ ఇన్స్టాల్ చేసుకుని వాటికైతే నేను నా ఏపీఐ ఇది నా లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది కదా బ్యాక్ ఎండ్లో. సేమ్ ఇదే ఏపీఐ మనం చూపించేది. ఇదే ఏపీఐ మనం ఎక్కడ చూసాం, ఇక్కడ చూసాం. ఓకే, ఇది ఏపీఐ అనమాట. ఇదే ఏపీఐని మనం ఫ్రంట్ ఎండ్కి ఇస్తున్నాం. సో ఈ ఏపీఐ నుంచి క్యాప్చర్డ్ ఇమేజ్ ఫైల్ నేము, ఆర్ట్ ఇమేజ్, ఈ 2 వస్తాయి. ఈ 2 ఎలా వస్తున్నాయి అంటే మనకి యాప్ దాంట్లో ఈ ఉన్నాయి కదా మౌంట్, వీటి నుంచి వస్తాయండి. ఓకే, సో డేటా క్యాప్చర్ ఇమేజ్ డాట్ స్ప్లిట్, క్యాప్చర్ ఇమేజ్ నుంచి స్ప్లిట్, ఆర్ట్ ఇమేజ్ నుంచి. సో ఈ డేటా అనేది మనకి బ్యాక్ ఎండ్ నుంచి వస్తూ ఉంటుంది. ఓకే, రెస్పాన్స్లో వస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు రెస్పాన్స్ చూశారు కదా మీరు. సో రెస్పాన్స్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఈ రెస్పాన్స్ అంతా మీరు చూస్తే కనుక ఎక్కడ పోస్ట్ మ్యాన్లో ఈ రెస్పాన్స్లో ఉంది కదా, ఇక్కడ క్యాప్చర్ ఇమేజ్, ఆర్ట్ ఇమేజ్ అని వీటి నుంచి వస్తాయండి. ఓకే, డేటా డాట్ ఆర్ట్ ఇమేజ్, క్యాప్చర్ ఇమేజ్ ఇది వస్తుంది. వీటి నుంచి మనకి అథెంటికేటెడ్ యాజ్, ఎలా అథెంటికేటెడ్, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్లో చూపిస్తున్నాయి కదా. అవన్నీ ఒకవేళ ఏం మెసేజ్ ఇవ్వాలి, ఫెయిల్ అయితే, ఓకే, ఇవన్నీ మనం ఫ్రంట్ ఎండ్లో చూపిస్తామండి. సెట్ రిజల్ట్, క్యాప్చర్ ఇమేజ్, ఆర్ట్ ఇమేజ్, ఇవన్నీ మనం ఫ్రంట్ ఎండ్లో అయితే చూపిస్తాం. ఎర్రర్ వస్తే ఇవి నల్లు చూపిస్తాయి. ఒకవేళ లేదు అనుకుంటే ఈ పైన చూపిస్తాయి. ఓకేనా, తర్వాత మనం ఈ కాంపోనెంట్స్ అండి. ఓకే, ఏటికి అవి కాంపోనెంట్స్ రియాక్ట్లో ఉంటాయి. సో ఇది ఒక సింగిల్ కాంపోనెంట్ చూడండి. మనం ఫేస్ అథెంటికేషన్ యాప్ రన్ చేస్తున్నాం. సో ప్రాసెసింగ్ అని పడిద్ది బటన్. ఇది అథెంటికేట్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ అథెంటికేట్ ఫేస్ అంటే మనకి ఇది ఇనిషియలైజ్ అండి ఈ ఫంక్షన్. ఓకే, అథెంటికేట్ ఫేస్ ఇవన్నీ మీకు జావా స్క్రిప్ట్ తెలిస్తే దాంట్లో ఇది ఫంక్షన్స్ అండి. ఓకే, సో అథెంటికేట్ ఫేస్ ఆన్ క్లిక్, ఎప్పుడైతే మనం ఈ బటన్ని క్లిక్ చేస్తామో ఈ అథెంటికేట్ ఫేస్ అయితే వచ్చేసింది, లోడ్ అవుతూ ఉంటుంది. అంటే అథెంటికేట్ చేస్తున్న వెయిట్ చేయి ఉంటుంది. సో తర్వాత ఇమేజ్ క్యాప్చర్డ్, మ్యాచ్ ఈ 2 చూపించింది. మీకు ముందర కంటైనర్స్ 2 క్రియేట్ అయిందో చూపించినాయి కదండి. అట్లా వాటికి సంబంధించిన సిఎస్ఎస్ అండి. ఓకే, సిఎస్ఎస్ ఇది. ఇమేజ్ ఒక సైజ్, ఇది ఇమేజ్ సైజెస్, సారీ ఇది ఇమేజ్ సైజు. 2 ఇమేజెస్ సైజ్ అయితే పెట్టేసాం. అండ్ ఎక్స్పోర్ట్ ద డిఫాల్ట్ యాప్. ఓకే, ఈ సిఎస్ఎస్ అంతగా నేను చెప్పే అవసరం లేదనుకుంటున్నా. బట్ ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఇష్యూ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. ఐ విల్ డూ సమ్ వీడియోస్ ఆన్ ద ఫ్రంట్ ఎండ్ ఆల్సో. ఓకే, సో రైట్ నో అయితే నేను అంతా రన్ చేశాను. సో ఇదంతా మనకు అన్ని లైబ్రరీస్ ఉన్నాయి. టెస్ట్ చేసుకున్నాం ఇది కూడా వర్క్ అవుతుందో లేదో. లెట్స్ చెక్ ది డైరెక్టరీ. వీఆర్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ డైరెక్టరీ. ఓకే, ఇక్కడ npm స్టార్ట్ అని కొట్టండి చాలు, స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇలాంటి కమాండ్స్లో ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడికి వెళ్ళండి. ఈ 3 ఎండ్ పాయింట్స్ గురించి కూడా చెప్పాను. తర్వాత ఇది డీబీ, ఈ యొక్క ఇది మీ ఫ్రంట్ ఎండ్ దాన్ని స్టార్ట్ చేయాలంటే ఇదండి. ఓకే, npm స్టార్ట్. ఇది యాప్ ఫ్రంట్ ఎండ్ యాప్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు సర్వర్ స్టార్ట్ అయింది. ఓకే, యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే, డన్, మనం చేసేసాం. యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. దాట్స్ ఇట్, గ్రేట్. ఇప్పుడు మీకు రన్ అవుతుంటే మీరు చాలా బాగా చేసినట్టు అండి. ఈ బ్యాక్ ఎండ్లో నేను ఈ టేబుల్ని అయితే డ్రాప్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ చూద్దాం అంత కరెక్ట్గా వస్తున్నాయో లేవో. డ్రాప్ చేసేస్తాను.
డ్రాప్ చేసి మళ్ళీ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీరు ఏముండదండి. ఓకే, ఇక్కడ టేబుల్లో ఏం లేదు, ఇక్కడ చూడండి ఏం లేదు. సో లెట్ మీ అథెంటికేట్ వన్స్ అగైన్. ఓకే, ప్రెస్ చేయలేదా? ఓకే, ఇప్పుడు ప్రెస్ చేస్తున్నా. ప్రాసెసింగ్ అని పడింది. ఇప్పుడు నా ఇమేజ్ క్యాప్చర్ చేసుకుంది. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. ఓకే, మీరు కావాలనుకుంటే ఇక్కడ లాక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది బ్యాక్ ఎండ్ లాక్స్ అండి. ఓకే, బ్యాక్ ఎండ్లో లాక్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఫస్ట్ నా ఇమేజ్ని చెక్ చేసుకుంది, తర్వాత కిషోర్ అనే ఇమేజ్ని చెక్ చేసుకుంది. సో కిషోర్ అనే వాళ్ళు డెవలప్స్ చెప్తూ ఉంటారు కదా మన దాంట్లో, తన ఇమేజ్ అనమాట, తనది కూడా చెక్ చేసుకుంది. తర్వాత మీరు చూస్తే ఇక్కడ డిస్టెన్స్లు కూడా ఇవి. ఓకే, ఇవన్నీ లాక్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. సో ఇప్పుడు నా ఫేస్ అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఒక్కసారి మీకు ఇంకొంచెం డెప్త్ చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ నెట్వర్క్ అని ఉంటుందండి. ఓకే, లెట్ మీ అథెంటికేట్ వన్స్ అగైన్. ఈ నెట్వర్కింగ్ ట్యాబ్లోకి అయితే అన్నీ వస్తుంటాయి. మీరు ఏమైనా చూసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సో అథెంటికేట్ అని వచ్చింది కదా. సో అథెంటికేట్ ప్రాసెస్ అవుతుంది ఇమేజ్. సో ఇక్కడ చూస్తే మీరు అథెంటికేట్ అని పడింది, ఇక్కడ రన్ అవుతుంది. సో ఇమేజెస్, సో ఇక్కడైతే ఇమేజెస్, ఏ ఇమేజ్ మనకు సంబంధించిన ఇమేజ్ కూడా వచ్చింది చూడండి. సో ఇది కాకపోతే రెస్పాన్స్ ఎన్కోడ్ అయ్యింది. సో దీన్ని చూస్తే మీకు చూస్తున్నారు కదా. సో హెడర్ ఇదండి. ఓకే, హెడర్ మీకు జనరల్, ఇది హెడర్ అథెంటికేటెడ్ గెట్ ఓకే 200 సేమ్ ఇక్కడ మీరు ఏదైతే చూసారో 200. ఓకే, ఓకే గెట్ అండ్ అడ్రస్ ఇవన్నీ ఏపీఐ ప్రివ్యూ మనం ఏమొస్తుంది మనకి అనేది రెస్పాన్స్, ఇది మనకు వచ్చిన రెస్పాన్స్ ఇది. ఓకే, మీరు ఇక్కడ చూసిన రెస్పాన్స్ ఇక్కడ వచ్చింది. ఓకే, తర్వాత ఇట్ టైం ఎంత తీసుకుంది, మీరు ఇందాక ఇక్కడ చూసారు కదండి ఎంత టైం తీసుకుంది ఏంది అని ఇవి. సో అదనమాట. సో ఇవ్వండి, ఇది ఒక అథెంటికేషన్ యాప్. మనం డీబీలో కనుక ఇప్పుడు చెక్ చేస్తే లాక్స్ ఉండాలి. ఇందాకైతే ఏమి లేవు చూడండి లాక్స్. ఇటువరకు మనకు 2 లాక్స్ ఉండాలి, 2 సార్లు హిట్ చేసాం కాబట్టి. ఓకే, 2 లాక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ 2 డేటా కూడా మనకి వీటిలో సేవ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్రజెంట్ లోకల్ వాడుతున్నా కాబట్టి లోకల్లో సేవ్ అయింది. మీరు ఒకవేళ వేరేది అంటే ఐ మీన్ లైక్ S3 బకెట్స్ లేకపోతే అజూర్ బ్లాక్స్ ఏదో ఒకటి వాడారు అనుకోండి, దాంట్లో సేవ్ చేసేయచ్చు డైరెక్ట్గా డేటాని. ఓకే, ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ అథెంటికేషన్ సిస్టమ్ని ఎవరైతే యాక్సెస్ చేయాలని చూస్తారో వాళ్ళని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనం కనిపెడుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, మనం ఫుల్ స్టాక్ యాప్ అయితే బిల్డ్ చేసేసాం. ఇట్స్ వర్కింగ్ వెరీ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెల్ వర్కింగ్. సో ఈ వీడియోని మీరు ఫాలో అయినట్టయితే పక్కాగా లైక్ అంతా కరెక్ట్గా రన్ అయి ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ వస్తే నా కింద కామెంట్స్లో పెట్టండి అండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు గో టు బ్యాక్. ఓకే, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ అన్నీ నేను నీట్గా ఇచ్చాను, మీకు ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చెప్పాను. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత అంటే క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ లింక్స్ ఉన్నాయి కదండి, ఈ గిట్టబ్లో కూడా పెడతాను. ఎలా ఏంది జస్ట్ మీకు ఒక అవగాహన కోసం. ఓకే, గిట్టబ్లో కూడా పెడతాను. మీరు ఫస్ట్ అవి ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఈ పైన పెట్టేస్తా, అవి కూడా ఇన్స్టాల్ చేసేసుకోండి. నేను చెప్తుంది ఏంటంటే మీరు ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుందో తెలియకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే ఓకే ఐ హోప్ ఈ వీడియో ఎండ్ దాకా మీరు చూసారని నేను అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోతే చూడండి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా థ్యాంక్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ కావాలనుకుంటున్నారు అనుకోండి, జనరేటివ్ ఏ అని లైక్ నేను ఒక చాట్ బోర్డ్ బిల్డ్ చేద్దాం అనుకున్నాను. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎవ్రీ వీకెండ్ ఒక్కొక్క ప్రాజెక్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి ప్రాజెక్ట్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే థ్యాంక్స్ అని చెప్పిన గాను, లేకపోతే మీరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.